అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈరోజే పరివర్తని ఏకాదశి, ఎంతో పవిత్రమైన రోజు. భాద్రపద మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పరివర్తని ఏకాదశి అంటారు. మరి ఇంతటి విశేషమైన రోజున ఈ కథలు విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా కోటి జన్మల పుణ్యం లభిస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పాండవులు ప్రతి ఏకాదశి రోజు ఉపవాస దీక్షను తీసుకొని భక్తితో శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. ఒకసారి పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇలా పలుకుతాడు: శ్రీకృష్ణ పరంధామ ముకుంద, భాద్రపద మాసంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి? దాని ప్రాముఖ్యతను వివరించుము అని వేడుకుంటాడు. దానికి ధర్మరాజుతో శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు: భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పరివర్తిని ఏకాదశి అని పిలుస్తారు. ఈరోజు మహా పుణ్యాన్ని ప్రసాదిస్తుంది, అంతేకాదు స్వర్గాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని ధర్మరాజుకు తెలియజేశాడు శ్రీకృష్ణుడు. ఎవరైతే ఈ పరివర్తిని ఏకాదశి రోజున ఉపవాస దీక్షను తీసుకొని వామన అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువును పూజిస్తారో అలాంటి వారి సర్వపాపాలు నశిస్తాయి. ఇది వ్రతాలన్నిటిలోనూ శ్రేష్టమైనది. ఈ ఏకాదశి మహత్యం గురించి తెలుసుకున్నా, విన్నా, చదివినా, చెప్పినా, వినిపించిన సమస్త పాపాలు తొలగిపోయి అటువంటి వారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు తెలియజేశాడు. భాద్రపద మాసంలో వామన భగవాన్ని పూజించిన వారు 3 లోకాల్ని పూజించినట్లే. అటువంటి వారు శ్రీహరి సన్నిధిని చేరుకుంటారు. ఆ తర్వాత సర్వసుఖాలు అనుభవిస్తారు. పరివర్తని ఏకాదశి రోజు ఎవరైతే వామన భగవాన్ని పూజిస్తారో అలాంటి వారు తామర పువ్వులతో సమస్త జగత్తును పూజించినట్లే. త్రిమూర్తులతో పాటు సకల దేవతలను పూజించిన ఫలితం వారికి దక్కుతుంది. ఈ కథను వింటే సకల పాపాలు తొలగిపోతాయో ఆ వ్రత కథ తెలియచేస్తాను, శ్రద్ధగా విను అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పిన ఈ కథ ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వం త్రేతాయుగంలో బలిచక్రవర్తి ఉండేవాడు. అతను ప్రతిరోజు నన్నే పూజించేవాడు. అతనికి నా మీద అపారమైన భక్తి ఉండేది. బలిచక్రవర్తి గురువు శుక్రాచార్యుడు. బలిచక్రవర్తికి యజ్ఞయాగాదులు యందు ఆసక్తి ఉండేది. అందువల్ల శుక్రాచార్యుడు బలిచక్రవర్తి చేత అశ్వమేధ యాగాలు, అలాగే 1000 వాజ్జేయ యాగాలు చేయించాడు. ఎవరైతే 100 అశ్వమేధ యాగాలు చేస్తారో వారు దేవతలకు రాజైన ఇంద్ర పదవిని పొందుతారు. దాంతో బలిచక్రవర్తి ఇహపరలోకాల్లో ఆధిపత్యాన్ని సాధించాడు. దేవతలకు నీడ లేకుండా పోయింది. దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి వారు పడుతున్న బాధలను విష్ణువుకి విన్నవించారు. ఇదంతా విన్న శ్రీ మహావిష్ణువు వామన అవతారం ఎత్తి పిల్లవాని రూపంలో 3 లోకాలను జయించిన బలిచక్రవర్తి వద్దకు వెళ్ళి ఇలా అంటాడు: మహారాజా, మీ నోటి వెంట లేదు అనే మాట రాదు అని నేను విన్నాను. నాకు 3 అడుగు నేల కావాలి అంటాడు. దానికి గురువుగారు అయిన శుక్రాచార్యులు బలిచక్రవర్తితో వద్దు అని వారిస్తున్నా వినకుండా బలిచక్రవర్తి సరే అని మాట ఇస్తాడు. అలా అన్న వెంటనే ఆ పిల్లవాని రూపంలో ఉన్న వామన భగవానుని శరీరం పెరిగిపోతుంది. అప్పుడు వామన భగవానుడు బలిచక్రవర్తితో ఇలా అంటాడు: దానవేంద్ర, నా ఒక పాదం భూమి మొత్తాన్ని ఆక్రమించింది, 2వ పాదంతో స్వర్గాన్ని ఆక్రమించింది, మరి 3వ పాదం చోటు చూపించు అని అడుగుతాడు. దానికి బలిచక్రవర్తి 3వ అడుగుని తన తలపై పెట్టమంటాడు. దాంతో బలిచక్రవర్తి అహంకారం అణిగిపోయింది. వామన భగవానుడు బలిచక్రవర్తి తలపై పాదాన్ని మోపి పాతాళానికి అణచివేశాడు. ఎంతో విశేషమైన ఈ కథను వింటే సకల పాపాలు తొలగిపోతాయి. అలాగే 1000
అశ్వమేయాగాలు చేసినంత పుణ్యం లభిస్తుంది అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు తెలియజేశాడు. ఇది మహాభారతంలోనిది. మహాభారతంలోని శాంతి పర్వంలో అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు చేసిన హితబోధలో భాగంగా ధర్మరాజు భీష్ముడిని ఇలా అడుగుతాడు. భీష్మ పితామహ, రాజుగా ఉండడం చాలా కష్టం. ఇలాంటి సందర్భాల్లో శత్రువులతో స్నేహం చేస్తే ఎలా ఉండాలో తెలియజేయండి అని అడుగుతాడు. దానికి భీష్ముడు ధర్మరాజుకు ఇలా చెప్తాడు. ఓ ధర్మరాజా, నీ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే పిల్లి ఎలుక కథ చెప్తాను, శ్రద్ధగా విను అని ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఒకానొక అడవిలో ఓ మర్రి చెట్టు కింద ఫలితుడు అనే ఎలుక జీవిస్తుంది. అదే చెట్టు మీద రోజుడు అనే పిల్లి కాపురం చేస్తుంది. ఒక వేటగాడు రోజు రాత్రి ఆ చెట్టు దగ్గరకు వచ్చి అక్కడ ఓ వలను పరిచి వెళ్ళేవాడు. రాత్రివేళ అందులో ఏవో ఒక జంతువులు చిక్కుకుంటాయి కనుక ఉదయమే వచ్చి వలలో చిక్కిన వాటిని చక్కగా తీసుకుని పోయేవాడు. ఒకరోజు అనుకోకుండా వలలో రోజుడు అనే పిల్లి చిక్కుకుపోయింది. పిల్లి వలలో పడింది కనుక ఎలుక దాని చుట్టూ నిర్భయంగా తిరుగుతూ ఆహారం కోసం వెతకసాగింది. ఆహారం కోసం అటు ఇటు ఆబగా చూస్తున్న ఎలుక గుండె ఒక్కసారి ఆగిపోయింది. ఎందుకు అంటే కొద్ది దూరంలోనే ఒక ముంగీస గుడ్లగూబ దానికి కనిపించాయి. అవి ఎలుకన గుటిక్కుమనిపించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎలుకకి ఏం చేయాలో పాలుపోలేదు. అలా అపాయంలో ఉన్న ఎలుకకు చటుక్కున ఒక ఉపాయం తట్టింది. వెంటనే వలలో ఉన్న పిల్లి దగ్గరకు వెళ్ళి ఇలా పలికింది. నేను ఈ వలను కొరికి నిన్ను రక్షిస్తాను. బదులుగా నువ్వు నన్ను ఆ గుడ్లగూబ ముంగీసల బారి నుంచి రక్షిస్తావా అని అడిగింది. పిల్లికి అంతకంటే ఏం కావాలి? వెంటనే అది సరే అంది. దాంతో ఎలుక నిర్భయంగా వెళ్ళి పిల్లి పక్కన కూర్చుంది. పిల్లి చెంతనే ఉన్న ఎలుకని పట్టుకునే ధైర్యం లేక ముంగీస గుడ్లగూబ జారుకున్నాయి. అప్పుడు పిల్లి ఇలా పలికింది. ముంగీస, నేను నీ ప్రాణాలను రక్షించాను కదా, మరి త్వరగా వచ్చి ఈ వలను కొరికి నన్ను బయటపడాయి అని అడిగింది. పిల్లి దానికి ఎలుక ఇలా చెప్పింది. ఉండు ఉండు, నీలాంటి బలవంతులతో స్నేహం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా. నిన్ను ఇప్పుడే బయటకు తీసుకువస్తే నువ్వు నన్ను భక్షించవని ఏమిటి నమ్మకం? కాబట్టి ఆ వేటగాడు వచ్చే సమయానికి నిన్ను విడిపిస్తాను అంటూ సంజాయిషీ ఇచ్చుకుంది. ఎలుక అన్నట్లుగానే మరుసటి ఉదయం ఆ వేటగాడు వచ్చే సమయానికి కాస్త ముందుగా వలను పుటుక్కున కొరికేసింది. వేటగాడు వస్తున్నాడు అన్న తొందరలో పిల్లి గబుక్కున చెట్టు మీదకి చేరుకుంది. ఇటు ఎలుక తన కరువులోకి దూరిపోయింది. మర్రి చెట్టు కిందకు చేరుకున్న వేటగాడు కొరికివేసిన వలను చూసి తెగ బాధపడిపోయాడు. తన ప్రయత్నం వృధా అయిపోయిందన్న బాధతో వెనుతిరిగి వెళ్ళిపోయాడు. వేటగాడు అటు వెళ్ళగానే పిల్లికి కిందకు చూస్తూ ఇలా పలికింది. ఓ మిత్రమా, ఎలుక మిత్రమా, నువ్వు నా ప్రాణాలను కాపాడావు. ఇక నుంచి మన ఇద్దరం మంచి స్నేహితులుగా ఉందామని నాకు అనిపిస్తుంది అని అనగానే దానికి ఎలుక నవ్వుతూ, మిత్రుడు ఎప్పుడు శత్రుడు అవుతాడో, శత్రువు ఎప్పుడు మిత్రుడు అవుతాడో చెప్పడం కష్టం. అలాంటిది సహజ శత్రువులమైన మన ఇద్దరి మధ్య స్నేహం ఎలా పుసుగుతుంది? ఇప్పుడు ఏదో నీకు సాయపడ్డానన్న కృతజ్ఞతతో నాతో స్నేహం చేయవచ్చు, కానీ ఏదో ఒక రోజున ఆకలి మీద ఉన్న నీకు నన్ను చింపి తినాలన్న ఆలోచన రాకపోదు. శత్రువులతో అవసరార్థం స్నేహం చేసిన ఆ స్నేహాన్ని విడవకపోతే ఎప్పటికైనా ముప్పు తప్పదని శుక్రనీతి చెబుతుంది కదా. నువ్వు నన్ను రక్షించావు, బదులుగా నేను నిన్ను రక్షించాను. మన బంధం ఎక్కడితో చెల్లు, ఇక మీదట నా జోలికి రాకు అంటూ కలుగులోకి దూరిపోయింది ఎలుక. ఎలుక మాటల్లోని నిజాన్ని గ్రహించిన పిల్లి మారు మాట్లాడకుండా వెనుతిరిగిపోయింది.
బలవంతుడైన శత్రువుతో అవసరార్థం చేసే స్నేహాన్ని వెంటనే విడవకున్నా ఎప్పటికైనా శత్రువు వల్ల ఆపద కలగవచ్చు. కనుక సాయం చేసేయాడని శత్రువుని గుడ్డిగా నమ్మకూడదు. నమ్మకూడని వారిని నమ్మకుండా ఉండటమే కాక నమ్మదగిన వారిని మితంగా నమ్మాలి. ఎవరిని గుడ్డిగా నమ్మడం తగదు. ఎంతటి మిత్రులైనా నమ్మినట్లు నటిస్తూనే నమ్మకం ఉండడమే రాజనీతి అని పలికాడు భీష్మ పితామహుడు. కనుక ధర్మనందన, బలవంతుడైన శత్రువుని బలహీనుడైన ఇంకొక రాజుతో తాత్కాలిక స్నేహం చేసి ఎదిరించాలి. అంతేకాని శత్రువుతో స్నేహం మాత్రం పొడిగించకూడదు అని తెలియచేశాడు భీష్మ పితామహుడు. కాబట్టి ధర్మనందన, శత్రువులతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. శత్రువులతో స్నేహం తగదు అని నీతిబోధ చేశాడు భీష్ముడు. మోక్షాన్ని ప్రసాదించే గజేంద్ర మోక్షం కథను ఒక్కసారైనా వింటే చాలు, జన్మల పాపాలు తొలగి మోక్షం కలుగుతుంది. శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. భాగవతంలో గజేంద్ర మోక్షం కథ వివరించండి అని ఒకసారి శుక్ర మహావిష్ణువు శ్రీ మహావిష్ణువుని గజేంద్రుని కాపాడటం కోసం భూలోకానికి వచ్చాడని పరీక్షిత్ మహారాజుకు తెలియజేశాడు. అప్పుడు పరీక్షిత్ మహారాజు గజేంద్రుడి కథను వివరించమని శుక్ర మహర్షిని వేడుకున్నారు. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. క్షీరసాగర మధ్యంలో త్రికూటం అనే పర్వతం ఉంది. ఆ పర్వతానికి 3 శిఖరాలు ఉన్నాయి. ఒక శిఖరం బంగారంతో, ఇంకో శిఖరం ఇనుముతో, మరొకటి వెండితో అలలారుతూ ఉండేవి. ఆ కొండల మీద రకరకాలైన గగనాచారులు, కిన్నెర్లు విహరిస్తూ ఉండేవారు. ఆ పర్వతం మీద ఉన్న అడవిలో అడవి దున్నలు, క్రూరమృగాలు, ఎలుగుబంటులు మొదలైన క్రూరమృగాలతో పాటు ఏనుగులు కూడా ఉండేవి. ఆ ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతూ విహరిస్తూ ఉండేవి. ఒకరోజు ఆ గుంపులు ఆహారం కోసం దాహబాలతో తిరుగుతూ సరోవరానికి చేరుతూ ఉన్నప్పుడు ఒక ఏనుగుల గుంపు చీలిపోయింది. అందులోని ఆడ ఏనుగుల గజరాజును అనుసరించి ఇంకో సరోవరాన్ని చేరుకున్నాయి. అలా ఏనుగులు చేరుకున్న ఆ సరోవరం అతి విశాలమైంది. ఆ సరోవరం నిండా వికసించిన కలువలు, తామరలు, ఇంకెన్నో జలాచరాలు నివసిస్తూ ఉన్నాయి. వాటిలో కొన్ని మొసళ్ళు కూడా ఉన్నట్లు ఏనుగులకు తెలియదు. ఆడ ఏనుగులు దాహబాధ తీర్చుకొని జలక్రీడలు జరిపి బయటకు వచ్చిన తర్వాత గజరాజు కూడా సరోవరంలోనికి ప్రవేశించి నీళ్లు తాగి తొండం నిండా నీరు నింపి గగన వీధిలోకి చిమ్ముతున్నాడు. ఆ విధంగా నీటిని చిమ్ముతూ ఉంటే సరోవరంలోని కర్కాటక మీరాలు రోదసులోని మీన కర్కాటకాలను చేరినట్లు కనిపించింది. ఇలా ఆ గజరాజు జలక్రియ జరుపుతూ ఉన్న సమయంలో ఆ చెరువులో ఉన్న ఒక ముసలి ఆ గజరాజు యొక్క కాలును పట్టుకుంది. పట్టు విడిపించుకుని తొండంతో దెబ్బతీయాలని ఆ ఏనుగు చూసింది. వెంటనే ఆ ముసలి ఏనుగు యొక్క ముందు కాలు పట్టుకుంది. ఆ ఏనుగు తన దంతాలతో ముసలిని కుమ్మి విడిచింది. అప్పుడు ఆ ముసలి వెనుక వైపు వచ్చి ఏనుగుని తోకను కుమ్మి చీల్చింది. అలా ఆ ముసలి కరిమకరం ఒకదాన్ని ఒకటి కుమ్మి చీల్చుకుంటూ ఉండగా కరిబలం సన్నగిలిగింది. జలమే తన నివాస స్థానం అవ్వడం వల్ల మకరం బలం అంతకంతకు పెరుగుతూ ఉండడంతో గజరాజు నేరపిస్తుంది. ఈ విధంగా ముసలితో పోరు సాగించలేక దీనావస్థలో పడిన ఆ గజరాజు ఇలా అనుకున్నాడు, మకరాన్ని గెలవడం తన వల్ల కాదు అని నిశ్చయించుకొని సర్వేశ్వరుడైన నారాయణ్ణి ప్రార్థించాడు. ఈ విధంగా ప్రార్థించాడు. అక్కడెక్కడో వైకుంఠంలోని ఓ మూల ఒక సౌధం. ఆ సౌధ పరిసరాల్లో మందారవనం, అందులో అమృత సరస్సు. అక్కడ మంచంపై లక్ష్మీదేవితో వినోదించు శ్రీమన్నారాయణుడికి ఏనుగు పాహి పాహి అని పెట్టిన కేక వినిపించగానే వెంటనే బయలుదేరాడు శ్రీ మహావిష్ణువు. భక్తుణ్ణి రక్షించడానికి భగవంతుడు బయలుదేరిన తీరు అమోఘం. గజేంద్రుడు ప్రాణాలు కాపాడాలి అనే ఉత్సాహంతో నిండిపోయిన విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పలేదు. శంఖచక్రాలను 2 చేతుల్లోకి తీసుకోలేదు. సేవకుల్ని ఎవరినీ పిలవలేదు. గరుడ వాహనాన్ని సిద్ధపరచుకోలేదు.
చెవిది వరకు జారిన జుట్టు చక్కదిద్దుకోలేదు. ప్రణయ కలహంలో ఎత్తిపట్టిన లక్ష్మీదేవి కొంగైనా వదల్లేదు. అలా వెళ్తున్న నారాయణ్ణి చూసి మహాలక్ష్మి తన మనసులో ఈ విధంగా అనుకుంది. ఏ దుష్టదుశ్శాసనుడు కబంధ హస్తాల్లోనైనా చిక్కుకున్న ద్రౌపదీదేవి వంటి ఇల్లాలు మరపెట్టుకుందా? మళ్ళీ పరమమూర్ఖుడైన సోమకాసుడు వేదాలను దొంగిలించడానికి వచ్చాడా? అసురులు అమరావతిపైకి దండెత్తి వస్తున్నారా? ప్రహ్లాదుడు వంటి భక్తుల్ని హింసించే హిరణ్యాక్షుడు మళ్ళీ బయలుదేరా అని సంశయించి ఆయన వెంట బయలుదేరింది. ఆ విధంగా గజరాజు ఉన్న సరోవరాన్ని చేరుతూనే తన సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టాడు మహావిష్ణువు. ఆ సుదర్శన చక్రం విశ్వలింగాలు చిమ్ముతూ మరుక్షణంలోనే సరోవరంలోనికి ప్రవేశించి ఆ ముసలి తలను ఖండించింది. వెంటనే గజేంద్రుడు ఊపిరి పీల్చుకొని కొల నుండి బయటకు వచ్చి కరణి బృందాన్ని చేరి సంతోషంతో తొండ ఎత్తి పలకరించాడు. అప్పుడు శ్రీహరుడు తన శంఖాన్ని పూరించాడు. ఆ పాంచజన్యపుద్దని శత్రుజనానికి హృదయ విదారకం, సజ్జనులకు ఉల్లాసభరితాన్ని కలిగిస్తుంది. అప్పుడు నారాయణుడు తన కరస్పర్శతో ఆ కరిని అనుగ్రహిస్తాడు. ఆ అనుగ్రహంతో ఆ గజరాజు వైకుంఠాన్ని చేరుకుంటాడు. నిరంతరం ఎవరైతే శ్రీహరిని స్మరిస్తారో వారిని ఎల్లప్పుడూ నేను స్మరిస్తాను అని శ్రీదేవికి చెప్పగా, ఆ లక్ష్మీదేవి దీనుల మరణి విని రక్షించే శ్రీ మహావిష్ణువుతో రావడం కంటే భాగ్యం ఏముంటుంది అని అనుకుంటుంది. గజరాజు నీటి నుండి తామర పుష్పాన్ని తీసుకువచ్చి స్వామివారి పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసింది. ముసలి చనిపోయినప్పుడు అందులో నుండి ఒక గంధర్వుడు వచ్చి గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు. ఈ కథ వింటూనే పరీక్షితుడు శుక్రమహర్షితో ఇంతటికి ఆ గజరాజుకు ఎలా వచ్చిందో చెప్పమని అడగగా, అప్పుడు మహర్షి ఇలా చెప్పసాగాడు. ఒకప్పుడు ద్రవదేశాన్ని పరిపాలించే రాజు ఉండేవాడు. అతను అష్టాక్షరి మంత్రోపదేశాన్ని పొంది ఒక పర్వత శిఖరాన్ని చేరుకొని అక్కడ అష్టాక్షరి మంత్రం ఉపాసన చేద్దామని భావించి అక్కడే మంత్రజపం చేస్తుండగా అక్కడికి అగస్త్య మహర్షి వచ్చాడు. అయితే మంత్రజపం చేస్తున్నానని మహర్షి వచ్చినా లేవకపోవడంతో ఆగ్రహించిన అగస్త్యుడు నువ్వు ఏనుగు యోనియందు జన్మిస్తావు అని అతన్ని శపించాడు. అయితే మహాపురుషులు ఏనాడైతే మీ ఇంటికి వస్తారో ఆ రోజే మీ పూజ ఫలించిందని గుర్తుపెట్టుకోవాలి అనడంతో ఆ గజరాజుగా జన్మించిన తన ప్రాణాలు పోయే సమయంలో గత జన్మలో చేసిన మంత్రానుష్ఠాన ప్రభావం వల్ల శ్రీమన్నారాయణుడు గుర్తుకు వచ్చి శరణాగతి చేశాడు. ఇక గంధర్వ విషయానికి వస్తే, గంధర్వుడు ఒకరోజు గంధర్వకాంతాలతో నీటిలో నిలబడి స్నానం చేస్తూ ఉండగా అక్కడికి బాగా చిక్కిపోయిన ఒక మహర్షి రాగా అతన్ని అపహాస్యం చేశాడు. ఆ మహర్షి ఆ గంధర్వుడు గంధర్వకాంతలు నవ్వుతున్నారని అనుకొని నీటి లోపల నుండి వచ్చి ఆ మహర్షి కాళ్ళని లాగాడు. గంధర్వుడు దీంతో మహర్షి నీటిలోకి పడిపోయాడు. అప్పుడు ఆగ్రహించిన మహర్షి, నీకు నీటి అడుగు నుండి వచ్చి కాలు లాగే అలవాటు ఉంది కనుక అలా చేసే ముసలివై జన్మించమని శపించాడు. ఆ విధంగా సుదర్శన చక్రంతో తల నరకబడగా అతనికి శ్యామ విపోచనం కలిగింది. అందుకే గంధర్వుడై గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు. ఈ విధంగా గజేంద్ర మోక్షం కథను శుక్రమహర్షి పరీక్షిత్ మహారాజుకు తెలియచేశాడు. ఈ విధంగా భాగవతంలో చెప్పిన కథలన్నీ ఒక ఎత్తు అయితే గజేంద్ర మోక్షం ఒక ఎత్తు. ఎవరైతే ఈ గజేంద్ర మోక్షం కథను శ్రద్ధగా వింటారో వారి పాపాలన్నీ పరిహరించబడతాయి. ఐశ్వర్యం కలిసి వచ్చి దరిద్రం తొలగిపోతుంది. గ్రహదోషాల వల్ల కలిగే పీడలు తొలగిపోతాయి. గొప్ప ఋషీశ్వరులు ఒకరన్న అహంకారానికి లోనైన నారద మునీంద్రులు తన గర్వంతో చివరికి ఎటువంటి గుణపాఠాలను ఎదుర్కొన్నాడో ఇప్పుడు చూద్దాం. నారద మునీంద్రులు నిరంతరం విష్ణుమూర్తిని తాను రచించి గానం చేసిన పాటలతో స్తుతిస్తూ నారాయణ మంత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు ఉపయోగించేవాడు. ఒకనాడు చింతిస్తూ ఉన్న ఒక వ్యక్తిని గమనించాడు నారదుడు. క్రమంగా అతని వద్దకు చేరుకొని అతని చింతకు ఆందోళనకు గల కారణాల గురించి వాకబు చేయటం ప్రారంభించాడు. అప్పుడు ఆ ధనవంతుడు ఇలా చెప్పాడు.
తాను ఎంత గొప్ప ధనవంతుడైనా ఆ ధనాన్ని ఉపయోగించుకోవడానికి తనకంటూ వారసుడు లేదని అతని చింతనగా తెలియచేశాడు. అదేవిధంగా తనకు పుత్రుని ప్రసాదించమని కంటి నిండా ఆశను కలిగి నారద మునీంద్ర వారిని ప్రార్థించాడు. అప్పుడు నారదుల వారు ఇలా పలికాడు: ఓ వర్తకుడా, నాకు వరాలని నేరుగా ఇచ్చే శక్తి లేదు. నేను ఎటువంటి వరాలను ఇవ్వాలి అనుకున్నా అది విష్ణుమూర్తి ద్వారానే ఇవ్వగలను. నేను ఈ విషయాన్ని స్వామివారితో సంప్రదించి నీకు మంచి జరిగేలా చూస్తాను అని తెలియజేశాడు నారదుడు. కానీ ఒక రకంగా ఇది సాధ్యమయ్యే పనేనా అని సంశయం నారదుడిలో ఉంది. ఇక నారద మునీంద్రులు తన మనసులో ఉన్న ఆ వర్తకుని సందేశంతో విష్ణు భగవానుని చేరుకున్నాడు. ఆ సమయంలో విష్ణు భగవానుడు తన నివాస స్థానమైన వైకుంఠంలో ధ్యానంలో కూర్చొని ఉన్నాడు. నారాయణ నారాయణ అని విన్న వెంటనే వచ్చింది నారద మునీంద్రుల వారని వెంటనే అర్థం చేసుకున్నాడు మహావిష్ణువు. వెంటనే నారద మునీంద్రులు ఒక భక్తుడికి తమరి ఆశీర్వాదం కావాలని విష్ణువును కోరుకున్నాడు. ఆ మాటలు విన్న విష్ణు భగవానుడు కళ్ళు తెరిచి ఎవరికి ఆశీర్వాదం కావాలి, ఎందుకని ఇవ్వాలి అని అడిగాడు. దానికి నారదుడు ఇలా సమాధానం చెప్పాడు. ధనవంతుడైన ఒక వర్తకుడి సమస్యను మొత్తం తెలియచేశాడు. క్రమంగా అతనికి పుత్ర సంతానయోగ్యం కలిగించమని వేడుకున్నాడు. కానీ అందుకు విష్ణు భగవానుడు ఇలా పలికాడు: నారద, ఆ వర్తకుడికి తండ్రి అయ్యే అయోగ్యత లేదు. విధివ్రతను అనుసరించి విధానాలు ఉండాలి, కానీ వాటిని మార్చే పని మనం అస్సలు చేయకూడదని తెలియజేశాడు. అలాగే నారద, ఎలాంటి మార్పులు చేయటం ప్రకృతి విరుద్ధమని తేల్చి చెప్పాడు. విష్ణువు క్రమంగా విష్ణుమూర్తిని నిర్ణయాన్ని గౌరవించి వర్తకుని పట్ల జాలితో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నారదుడు కొన్నేళ్లు గడిచిన తర్వాత నారద మునీంద్ర వారికి ఒకసారి ఆ ధనిక వర్తకుని సందర్శించాలి అనిపించింది. క్రమంగా అనుకున్నదే తడువుగా వర్తకుని ఇంటికి వెళ్ళాడు. అయితే ఆ వర్తకుడు నలుగురు కుమారులతో ఆడుకుంటూ ఉండడం చూసి నారదుడు ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆ వర్తకుడిని ఆ నలుగురు బాలురు ఎవరు అని అడగగా వర్తకుడు సంతోషంగా ఇలా సమాధానం చెప్పాడు: ప్రభు, నాకు మీ కారణంగా ఈ రోజున మీ ఆశీర్వాదం కారణంగా నలుగురు కొడుకులు కలిగారు అని బదులు ఇచ్చాడు. అయోమయానికి గురైన నారదముని తక్షణమే ఆ ప్రదేశాన్ని వదిలి విష్ణుమూర్తి యొక్క నివాస స్థలమైన వైకుంఠాన్ని చేరుకున్నాడు. నారాయణ నారాయణ, ఓ వైకుంఠనాథ, అతని విధిరాతను మరలా రాయడం జరగని పని అని చెప్పిన మీరు ఇదంతా ఎలా చేయగలిగారు అని అడిగాడు. దానికి విష్ణుమూర్తి నవ్వి ఇలా పలికాడు: అప్పుడప్పుడు నా భక్తుల భక్తిని పరీక్షించే సమయం వస్తుంది. ఆయా సందర్భాల్లో వారి భక్తిలోని నిబద్ధత కూడా వారికి సహకారం చేస్తుంది. ఒకసారి ఒక దివ్య ఋషి నన్ను చూడటానికి వైకుంఠం వచ్చారు. అప్పుడు నేను నా కడుపులో నొప్పితో బాధపడుతున్నాను. నన్ను అలా చూసిన ఆ ఋషి, మీ నొప్పి తీర్చేందుకు నేను మీకు ఎలా సహాయం చేయగలను అని అడిగాడు. అప్పుడు నేను ఇలా చెప్పాను: భూమి మీద ఒక మానవుడి గుండె రక్తాన్ని పొందగలిగితే ఈ నొప్పి తగ్గుతుంది అని. అంతేకాదు, ఇలా కూడా చెప్పాను: ఋషీశ్వరులు మానవుల కిందకి రారు, వారు దైవంతో సమానం. అతని రక్తం ఏమాత్రం ఉపయోగపడదు. కావున కేవలం భూమి మీద ఉన్న మానవుడి రక్తమే నా సమస్యకు పరిష్కారం అని తేల్చి చెప్పాను. క్రమంగా మానవ రక్తాన్ని సాధించడంలో ఆ ఋషీశ్వరుడు ప్రపంచవ్యాప్తంగా తిరగడం ప్రారంభించాడు. దేవుడికి మీ రక్తం అవసరమని, అతని కడుపులోని బాధను తీర్చేందుకు మీ సహకారం అవసరమని ప్రతి ఒక్కరికి చెప్పాడు. కానీ దీని పట్ల ప్రజలు విశ్వాసాన్ని చూపలేదు. క్రమంగా ఆ ఋషి మీరు నాకు చెప్పిన అదే వర్తకుడి దగ్గరికి చేరుకున్నాడు. వర్తకుడు కేవలం తనను దైవ ఋషి అని మాత్రమే గుర్తించకుండా అతన్ని నమ్మాడు కూడా. కత్తితో తన ఛాతిని పొడుచుకొని అతను కోరుకున్న విధంగా 4 చుక్కల రక్తాన్ని అందించాడు. అతని ధైర్య సాహసాలకు నాపై ఉన్న ప్రేమ, భక్తి మరియు విజ్ఞానానికి మెచ్చిన నేను ఆ వర్తకుని ఆశీర్వదించాను. క్రమంగా ఇప్పుడు అతనికి సంతానయోగం కలిగింది అని తెలియచేశాడు. మహావిష్ణువు క్రమంగా నారదముని, విష్ణుమూర్తి అందరినీ
పై జాలి కలిగి ఉంటాడని మరియు ఆయా వ్యక్తుల పాపపుణ్యాల ఫలితాలను భక్తి ప్రవర్తనలను ఉద్దేశించి వారి కోరికల సాధ్య అసాధ్య ఉంటాయని గ్రహించాడు. మనిషి తన కష్టం తాను చేసినప్పుడే దేవుడి ఆశీర్వాదాలను కోరుకునేందుకు కూడా అర్హత సాధించగలడు. ప్రయత్నశూన్యంగా దేవుణ్ణి ప్రార్థించి వరాలను ఆశించడం మూర్ఖత్వమే అవుతుంది. నలుగురితో మంచిగా ఉంటూ సద్గుణ సంపన్నుడై నలుగురికి ఆదర్శప్రాయంగా మెలిగే ఎటువంటి వ్యక్తి అయినా దేవుని కనుసన్నల్లోనే ఉంటారని ఈ కథ ద్వారా అర్థమవుతుంది.